దేవుడు రుచికరమైనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతం చేయగలిగినటువంటి ద్రాక్షరసంగా మారుస్తాడు. ఈ ద్రాక్షరసంగా మార్చబడాలంటే ఏ క్రైస్తవుడికి ఇష్టం లేదండి. ద్రాక్షరసం మారాలంటే మరి అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఒట్టి నీళ్ళు వేస్తే కాదండి, దానిలో దేవుని యొక్క కృప, ఆయన మహిమ, ఆయన ఆశ్చర్యం మేళవించబడ్డాయి. ఎలా జరిగిందంటే, కాయలు ద్రాక్షరసం వేస్తే ద్రాక్షరసం రాదు, తీయని ద్రాక్షరసం రాదు. దాన్ని గానుగులో వేయాలి, గానుగులు వేసి కాళ్ళతో తొక్కాలి, తొక్కి 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 పిసికి 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 మిషన్లో వేసి తిప్పి తర్వాత దాన్ని ఫెర్మెంట్ చేసి దాన్ని అనేక సార్లు వడబోసి దానిలో నలకలు లేకుండా తర్వాత ద్రాక్షరసం అవ్వాలి. ఆ రసం అయిన తర్వాత దాన్ని చూడగలిగితే అది రుచికరంగా ఉంటుంది. నా జీవితాలలో కూడా శ్రమ గానుగలో నలగగొట్టబడాలి, మనుషుల చేత తొక్కబడాలి. అంతేకాదు అనేక పర్యాయాలు దుష్టుడు మనల్ని గలిబిలి చేసినట్టు పిసకబడుతుంటుంది మన జీవితం. అది క్రైస్తవ జీవితం. మన జీవితంలో అద్భుతం నేటికి కూడా జరిగించే దేవుడు మన జీవితంలో. ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన చెప్పింది చేయండి, ఆయన